అమ్మా మీరందరూ 3 ప్రదక్షిణాలు చేసుకుని రండి. అర్చన చేసి పూజ జరిపిస్తాను. అలాగే పంతులు గారు. లహరి పాప నా దగ్గరికి వస్తావా? పాప పేరు లహరి అని నీకెలా తెలుసు? ఆహా, ఇందాక పూజారి గారు చెప్పారు కదా బామ్మగారు. అవునమ్మా, నేనే చెప్పాను. మీరు వెళ్ళి ప్రదక్షిణాలు చేసి రండి. అమ్మా పదా. ఇక్కడ ఉండడం నా వల్ల కాదు. ఆ కృష్ణ వచ్చాడంటే నా పని అయిపోయినట్టే. కార్లో డ్రెస్ ఉందిగా. అక్కెక్కడుంది? లహరి పాప రా రమ్మో. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు లేకపోతే నేను చచ్చిపోయేవాడిని తెలుసా? పాప నీ దగ్గర ఉందేంటి? పాపని తీసుకొచ్చిన ఫ్యామిలీ ఎక్కడ? అయ్యో, వాళ్ళు వచ్చేస్తున్నారు. కృష్ణ, వాళ్ళ దగ్గర నుంచి పాపను నేనే తీసుకున్నాను. అయినా నువ్వు సిటీకి ఎందుకు వెళ్ళావు? పాపను అలా వదిలేయచ్చా? పాపను చూసుకోవడం చేత కదా నీకు? నీకోసమే వచ్చా, నువ్వే మిస్ అయిపోయావు. ఓహో, నేనెక్కడికి వెళ్తున్నానో ఏం చేస్తున్నానో అని ఎంక్వైరీ చేయడానికి వచ్చావా? కాదు, లహరి పాప పుట్టినరోజు కదా, బట్టలు, గాజులు, బొట్టు బిళ్ళ, చెవి జుమ్కీలు అవన్నీ తీసుకోవాలని వచ్చాను. సరే సరే, పాప కనిపించింది కదా. పాప ఎప్పుడు తిందో ఏంటో. నువ్వు పాపను త్వరగా ఇంటికి తీసుకెళ్ళు. ఏదైనా పెట్టు. మరి ఆ ఫ్యామిలీ? ఆ ఫ్యామిలీ ఏదో పూజ చేసుకుంటున్నారు. నువ్వు వాళ్ళు డిస్టర్బ్ చేయకు. వెళ్ళు. సరే వెళ్ళు. అక్కెక్కడికి వెళ్ళింది? అక్క, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అది అయ్యో, ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు మా ముందు కానీ వెనక్కి కానీ లేవేంటి? ఏం లేదు గాయత్రి. ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు పక్కనున్న చెట్టు దగ్గర ఎవరో ముసలావిడ ఎండకి కళ్ళు తిరిగి పడిపోబోతుంటే వెళ్ళి మంచినీళ్ళు ఇచ్చాను. అవునా? సరే, పద ప్రదక్షిణలు చేద్దాం. ఇంకెప్పుడు నిన్ను వదిలిపెట్టుండనే. జాగ్రత్తగా చూసుకుంటా, నేను చూసుకుంటా. కృష్ణ, పాపం తీసుకున్నావు కదా, ఆ ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్పావా? అయ్యో, ఆ ఫ్యామిలీకి నేను థ్యాంక్స్ చెప్పలేదు. వాళ్ళంత పెద్ద సాయం చేశారు, వాళ్ళకు నువ్వెంతో రుణపడి ఉన్నావు. కనీసం ఒక థ్యాంక్స్ అన్నా చెప్పు కృష్ణ. అవునవును, మర్చిపోయాను, నాదే తప్పు. లహరి పాప, మనం వెళ్ళి థ్యాంక్స్ చెప్దామే.
అమ్మా త్రిపుర, నువ్వు చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావని పార్వతమ్మ గారు చెప్పారు. ఇక నీకు ఎలాంటి ఆపద కలగకుండా ఆ స్వామివారి దగ్గర పూజ చేసి ఈ ముడుపు కట్టాను. నీ చేత్తో ఈ ముడుపుని ఆ చెట్టు దగ్గర కట్టాలమ్మా. అలాగే పంతులు గారు. గాయత్రి, నువ్వు పద, నేను ముడిపు కట్టొస్తాను. అలాగే అక్క. ఉమ్. పదమ్మా. బామ్మ, అమ్మ, అనంతు, గాయత్రి, లహరి, అదిగో వాళ్ళందరూ మన ఫ్యామిలీయే, మన వాళ్ళే. కృష్ణ, నువ్వు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో నీ పాపని కాపాడింది ఆ కుటుంబమే కృష్ణ. సత్య, ఏం చేస్తున్నావు? పూజారి గారు, ఇందాక నా గురించి మిమ్మల్ని ఎందుకు చెప్పొద్దన్నానంటే, అసలేం జరిగిందంటే, నా కొడుకు నీ అక్క మెళ్ళ తాళి కట్టాలంటే 15 లక్షలు ఇస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది. ఆ డబ్బులు నేను అప్పులయ్యాను కదా, ఆ అప్పు మొత్తం తీర్చేశాను. నువ్వు నాకు పని చేసి పెట్టాలి. నాతో వచ్చి ఒక వ్యక్తిలో నటించాలి. నువ్వు మీ అక్కకు పెళ్లి చేయాలనుకుంటున్నావు కదా, డబ్బుల కోసం కూడా చాలా ఇబ్బంది పడుతున్నావు అని తెలిసింది. ఆ డబ్బులు నేను ఇస్తాను.